ఈజీ మెథడ్లో అంబ్రెల్లా కట్ డ్రెస్ ఎలా కటింగ్ చేయాలన్నది ఈ వీడియోలో ఉంటుందండి. ప్లీజ్ అండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ నేను బాటమ్ పార్ట్కు సపరేట్ కట్ చేస్తున్నాను, బాడీ పార్ట్ సపరేట్ కట్ చేస్తున్నాను. బాడీ పార్ట్ హైట్ ఎంత అయితే ఉందో అంత మార్క్ చేసుకుంటున్నాను. నేనైతే 15 ఇంచెస్ తీసుకుంటున్నానండి. నాకు సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ 15 ఇంచెస్ ఉంది, అందుకే నేను 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆమ్ రౌండ్, నెక్, షోల్డర్ కలిపి సేమ్ 6.5 ఇంచులకు మార్క్ చేసుకున్నానండి. నెక్ షోల్డర్ కలిసి 6.5 ఇంచులు, ఆమ్ రౌండ్ లెంత్ వచ్చేసి 6.5 ఇంచులకు మార్క్ చేసుకొని లైన్ అనేది మార్క్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మొత్తం వెడల్పు వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాను. 14 ఇంచెస్ ఎందుకు తీసుకున్నానంటే కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉండాలని చెప్పారు నాకు, అందుకే నేను 14 ఇంచెస్ తీసుకున్నాను. 1.5 ఇంచెస్ క్లాత్ అనేది ఖర్చు కాకుండా కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. ఇప్పుడు కార్నర్ నుంచి 1.5 ఇంచులకు మార్క్ చేసుకొని మనము రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నడుము వెడల్పు వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నానండి. ఖర్చుల కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి క్రాస్గా మనము లైన్ అనేది మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత నేను షోల్డర్ వచ్చేసి 3 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నానండి. నెక్ వచ్చేసి 3.5 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను. మనము ఇలా డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నెక్ వెడల్పుగా ఉంటేనే మనకు లుక్ అనేది చాలా బాగా ఉంటుందండి. దాంట్లో కిందికి వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ముందు నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ 5 ఇంచెస్ లేదా 5.5 ఇంచెస్. నేను ఆ నెక్ అనేది ఇప్పుడు కట్ చేయడం లేదండి, మీ ఇష్టం. మీకు ఎంతవరకు పెట్టుకోవాలనిపిస్తే అక్కడ వరకు పెట్టుకోండి. మినిమం 6 ఇంచెస్ వరకు పెట్టుకోండి, మరీ ఎక్కువ అయితే డీప్ అయిపోతుంది. తర్వాత ఖర్చులు వదిలేసుకొని మధ్యలోకి ఎక్కడైతే ఉందో అక్కడ మార్క్ చేసుకొని మనం టక్స్ అయితే టక్స్ వేసుకోవచ్చు, లేదు నేను ఇలా ప్రిన్సెస్ కట్ లాగా పెడతాను అనుకుంటే ప్రిన్సెస్ కట్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేనైతే ప్రిన్సెస్ కట్ అయితే ఎలా డ్రా చేయాలనేది చూపిస్తున్నాను. పైనుంచి వెళ్ళి షోల్డర్ దగ్గర నుంచి ఖర్చులు వదిలేసుకొని 10.5కు మార్క్ చేసుకోవాలండి. తర్వాత వెడల్పు వచ్చేసి 4 ఇంచులకు మార్క్ చేసుకొని అక్కడ స్ట్రైట్ ఒక లైన్ గీసుకున్న తర్వాత 1.5 ఇంచు మార్క్ తోటి ఇంకొక లైన్ గీసుకొని 2 ఇంచెస్ హైట్ తోటి పెట్టుకొని అక్కడి నుంచి వంపు తిప్పుకొని డైరెక్ట్ ఆమ్ రౌండ్కి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి రన్నర్ తోటి ప్రెస్ చేశారంటే మనకు లైన్ అనేది తిక్కుగా కిందికి కూడా ఫ్రంట్ అనేది పడిపోతుంది. తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి పైనకి ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని రౌండ్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నప్పుడు నడుము దగ్గర క్లాత్ అనేది ఎక్కువ రాకుండా నీట్గా మనకు సెట్ అవుతుంది. ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసి పెట్టుకున్నామో అలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్ అనేది నేను ఇప్పుడు కట్ చేయడం లేదండి, స్టిచెస్ చేసేటప్పుడు కట్ చేస్తాను, మీరు కూడా అలాగే చేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాము. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే ఉన్న క్లాత్ మడత అలాగే పెట్టుకొని పైనకి సేమ్ ఇది ఎలా అయితే కట్ చేసామో అలా పెట్టుకొని మనము కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటేసారి కట్ చేసుకోవచ్చు అండి, కానీ నాకు క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది అనేసి పైనకి ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను, కిందికి బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. మీకు క్లాత్ ఉంటే రెండు ఒకటేసారి 4 మడతల మీద వేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ ఎలా అయితే కట్ చేశానో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా అలాగే కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఈ ప్రిన్సెస్ కట్ మార్క్ అనేది మీకు కరెక్ట్ వచ్చిందో లేదో చూసుకొని అవతల పక్క కూడా మనకు మార్కింగ్ పడాలి కాబట్టి ఒకసారి థిక్గా లైన్ అనేది మార్క్ చేసుకొని మనము లైన్ థిక్గా మార్క్ చేసుకుంటే పక్కకు కూడా మనకు పడుతుంది, అచ్చు అనేది పడుతుంది. ఇలా అచ్చు పడ్డప్పుడు మనము మళ్ళీ ఎక్కువ తక్కువ కాకుండా డైరెక్ట్ స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు క్లాత్ని మొత్తం తీసేసి రివర్స్లో ఫోల్డింగ్ చేసామంటే ఒక్కసారి ఇలా ఫోల్డింగ్ చేసి చేయితో ఒకసారి టచ్ చేస్తే ఆ ప్రింట్ అనేది ఇక్కడ సైడ్ పడుతుంది. చూడండి ఒకసారి వీడియోలో ఈ విధంగా చేసుకున్నారంటే రెండు వైపులా సమానంగా వస్తుంది, ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా సెట్ అవుతుంది. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది కదా. అంబ్రెల్లా కట్ ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మిగిలిన క్లాత్ మొత్తం తీసుకొని ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి.
ఇలా మీకు స్ట్రైట్గా కట్ చేయడం రాకపోతే స్కేల్ తీసుకొని లైన్ లాగా మార్క్ చేసుకొని కట్ చేయండి. అలా అయితే ఎక్కడ క్లాత్ ఎక్కువ తక్కువ రాకుండా స్ట్రైట్గా అనేది ఉంటుంది. ఇలా క్రాస్గా ఉంటే క్లాత్ ఒక దిక్కు ఎక్కువ ఒక దిక్కు తక్కువ అవుతుంది. అలా కాకుండా మీరు స్కేల్ తోటైనా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి, లేదంటే మీరు డైరెక్ట్ అయినా స్ట్రైట్గా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత మనము క్లాత్ వచ్చేసి 4 మడతలు వేసుకోవాలి. ఇలా 4 మడతలు వేసుకున్నప్పుడు ఎక్కడ ముడత లేకుండా నీట్గా మనము సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకసారి చూడండి, ఇలా మడత వేసిన తర్వాత మనం కోన్ షేప్ లాగా వేయాలి. చూడండి, కోన్ షేప్ వేసినప్పుడు క్లోజ్ వచ్చి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్ వైపు ఉండాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, బాడీ పార్ట్, అది తీసుకొని 1 ఇంచు తక్కువ పెట్టుకొని మనం పైన అనేది మార్క్ చేసుకోవాలి. ఎక్కడ వరకు వచ్చిందో చూసుకొని 1 ఇంచు తక్కువ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హైట్ వచ్చేసి నార్మల్గా అయితే నా డ్రెస్ సైజు హైట్ 30 ఇంచెస్ ఉందండి. బాడీ పార్ట్ 30 ఇంచెస్, నేను ఒక 30 ఇంచెస్కి మార్క్ చేసి చూపిస్తున్నాను మీకు. సేమ్ పైనుంచి వెళ్ళి టేప్ పెట్టుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి 30 ఇంచెస్ వచ్చిందో అక్కడ వరకు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా లాస్ట్ వరకు మనం 30 ఇంచెస్ తోటే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒకసారి మీరు క్లారిటీగా వీడియో చూసారంటే మీకు అర్థమైపోతుందండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనము కట్ చేసేది లైనింగ్ కాబట్టి మనకు డైరెక్ట్ డ్రెస్సే 30 ఇంచెస్ ఉంది బాడీ పార్టు. లైనింగ్ బాడీ పార్ట్ కన్నా తక్కువ ఉండాలి కాబట్టి నేను ఇంకొక 4 ఇంచెస్ తగ్గించి 26 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, మనం 30 ఇంచెస్ అనేది కట్ చేయొద్దు. మీకు చూపించడం కోసం అనేసి నేను 30 ఇంచెస్ అయితే అలా కట్ చేయాలి. ఇప్పుడు మనం 30 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా చాక్ పీస్ తోటి, అదే వచ్చేసి మనము మెయిన్ క్లాత్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ అంతవరకు తీసుకోవాలి, 4 ఇంచెస్ తగ్గించి తీసుకోవాలి కాబట్టి నేను పైనకనే మార్క్ చేస్తున్నాను. డైరెక్టే 26 ఇంచెస్కి మార్క్ చేయొచ్చు, కానీ బిగినర్స్కి అయితే అర్థం కాదని ఫస్ట్ 30 ఇంచెస్ మన బాడీ పార్ట్ ఎంత అవుతుందో, మన డ్రెస్ హైట్ ఎంత అవుతుందో అక్కడ వరకు మార్క్ చేసుకొని లైనింగ్ పార్ట్ కాబట్టి 4 ఇంచెస్ తక్కువ చేసుకొని మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎలా అయితే మార్క్ చేసుకొని పెట్టుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. మీకు ఇంకెక్కడ ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను మీ డౌట్ అనేది క్లియర్ చేస్తాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. ఇప్పుడు సేమ్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చూడండి, అంబ్రెల్లా సర్కిల్లా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇట్లా కటింగ్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ తీసుకోవాలి. ఈ సారీ వచ్చేసి మీషో నుండి బుక్ చేసిందండి, చాలా బాగుంది క్లాత్. మీకు ఇంకెవరికన్నా కావాలనుకుంటే మీరు కూడా బుక్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. కాస్ట్ ఎక్కువ ఏం కాదండి, ఓన్లీ 240 రూపీస్ ఏమో చేంజ్ పడింది అంతే. తర్వాత లైనింగ్ పార్ట్ తీసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది, అంత బాగుంది క్లాత్. మనము బయట డ్రెస్ కొనాలంటే మినిమము 800-700 ఇలా అవుతుంది కదా మామూలు ఈ టాప్ కొననీకే. మనకైతే 400లో పాపకి ప్లస్ మదర్కి ఇద్దరికి వస్తుంది కాబట్టి క్లాత్ తీసుకొని ట్రై చేయండి మీరు, ఖచ్చితంగా మీకు చాలా బాగా నచ్చుతుంది, అంత బాగుంది క్లాత్. నెక్స్ట్ మనము సేమ్ మెయిన్ క్లాత్ కూడా కోన్ షేప్లో పెట్టుకొని మనం ముందు కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ పైన వేసుకొని అది ఎంత అయితే ఉందో దానికన్నా 4 ఇంచెస్ నేను ఫస్ట్ మార్క్ చేసి చూపించాను కదా, అక్కడి వరకు 4 ఇంచెస్ ఎక్కువ పెట్టుకొని మనము మార్కింగ్ చేసుకొని సేమ్ అలాగే క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. 30 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. 30 ఇంచెస్కి ఎలా మార్క్ చేయాలో నేను లైనింగ్ పార్ట్ మీద చూపించాను కదా, అదేవిధంగా మనము మెయిన్ క్లాత్ పైన మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్, చాలా ఈజీ. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో చూసి మాత్రం అస్సలు వదిలిపెట్టకండి, లేదంటే మీకు అలా సారీ తీసుకొని స్టిచ్చింగ్ చేయడము ఒకవేళ బాగా రాకపోతే క్లాత్ వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతాయి అనుకుంటే మీకు నచ్చని చీరలు మామూలుగా చాలా ఉంటాయి కదండి, అందులోకి వెళ్ళి ఏదైనా ఒక సారీ తీసుకొని మీరు ఇలా ట్రై చేసి చూడండి.
ఒకసారి స్టిచ్చింగ్ చేశారంటే మీకు కూడా అర్థమవుతుంది ఎలా వచ్చిందనేది. ఒకసారి ఖరాబ్ అయినా కానీ రెండోసారి ఖచ్చితంగా సెట్ అవుతుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు మనము బాడీ పార్ట్ తీసుకోవడం కోసము ఆల్రెడీ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, బాడీ పార్ట్ ఆ లైనింగ్ సేమ్ మెయిన్ పార్ట్ పైన పెట్టుకొని ఎలా అవుతుందో అలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు తీసుకుంటున్నానండి. ఎందుకంటే నేను క్లాత్ వచ్చేసి 4 ఫోల్డ్ మీద పెట్టాను. సేమ్ అంతే అండి. ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఆపోజిట్ వైపు ఉండాలి, క్లోజ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఈ విధంగా మనం కట్ చేసుకొని పెట్టుకొని నెక్ అనేది మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుందాము. ప్లీజ్ అండి ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంక ఎలాంటి వీడియోలు కావాలన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. సేమ్ అండి, ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా పెట్టుకోవాలి, బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా పెట్టుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. దీని లైనింగ్ వచ్చేసి సాటిన్ క్లాత్ తీసుకున్నానండి. నెట్ క్లాత్ ఉన్న ప్రతి ఒక్కదానికి సాటిన్ క్లాత్ తీసుకుంటేనే చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుందండి. మనం డైరెక్ట్ లైనింగ్ తీసుకున్నామంటే అంత లుక్ అనేది ఉండదు. ఖచ్చితంగా సాటిన్ క్లాతే తీసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.